2 అగ్గిపెట్టెలు లాంటి ఇల్లు వస్తున్నాయని చెప్తే నిర్మాణ వ్యయం ఎంత పెరిగింది, పేదవాడు ఎంతవరకు ఈ సంక్షేమాన్ని పొందగలదని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో స్వల్పకాల ఉద్రేకాలతో ఏ స్వల్ప ప్రలోభాలకు మనము ఏమైనా ఏమరపాటుగా మళ్ళీ ఈ దుర్మార్గ రాజకీయ పార్టీని గెలిపిస్తే మనం చూడవసరం లేదు. మనమే కాదు, మన పిల్లలకి మనమే ద్రోహం చేసిన అవుతామని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనకి ఇవాళ ముఖ్యం. మనకి చాలా వరకు వయసు అయిపోయింది. అంటే నాకు ఇప్పుడప్పుడే 77 నిండిపోయి 78కి వచ్చాను. నా కోసం నాకు ఆలోచన కాదు, కానీ పిల్లల భవిష్యత్తు మనం చూడాలి. మీ అందరికీ తెలుసు, మీ తర్వాత మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళకి గతి ఏంటి, ఎక్కడ వాళ్ళు బ్రతుకుతున్నారు ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ MA BAలు చదువుకున్న వాళ్ళు వాలంటీర్లుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. 10,000కో 12,000కో ఎక్కడో తలముకునే పరిస్థితి మనందరికీ తెలుసు. వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్స్ మనం చూస్తే ఎంతో ఉన్నతంగా బ్రతకవలసిన వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఏ పైన చేస్తామని దిగదాడిన ఆ బ్రతుకు తెరువు కూడా కల్పించలేని ప్రభుత్వం ఈవేళ ఉండేది దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పి అందరికీ నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గానికి మారు పేరు ఈవేళ ప్రస్తుత జగన్ పరిపాలన. ఎందుకంటే మరి హిస్టరీలో ఎంతో మంది నియంత్రణలు ఉన్నారు, కానీ ఏ నియంత కూడా జగన్ దగ్గర తూక వేస్తే ఆ నియంత తోగడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కార్యకర్త మాట్లాడితే ఏమవుతుందన్న భయం, వీధిలోకి వెళ్తే తిరిగి వస్తామా లేదని భయం. మరి ఈ భయంకర పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఇవాళ జనసేన సైనికులంతా మంది కలిసి వస్తున్నారు. మనము వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసికట్టు పనిచేసి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ, ఉమ్మడి పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చి ఈ ప్రజానీకానికి న్యాయం చేస్తామని చెప్పి అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 10 నిమిషాల్లో మన గౌరవ జాతీయ అధ్యక్షులు, మన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కనుక ఎక్కడ వరకు నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక 5 నిమిషాల్లో మన జాతీయ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆయన వచ్చేటప్పుడు సభ ఉత్తేజంగా అందరూ కూడా జెండాలు ఎగరవేసి ఆయనకి శ్రీకాకుళం జిల్లా స్వాగతం పలకాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ దెబ్బతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. సార్ వచ్చేటప్పటికి అందరూ కూడా శ్రీకాకుళం జిల్లా ఉద్యమం బాట, శ్రీకాకుళం జిల్లా ఉద్యమ నాయకులు ఉన్నారు. ఈ శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని సంకేతం పలకాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ, మాజీ సిండికేట్ సభ్యులు ఆంధ్ర యూనివర్సిటీ మరి అయినటువంటి జామి భీమశంకర్ రావు గారిని 2 నిమిషాలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆ వెంటనే మరొక 5 నిమిషాల్లో సారు సభా స్థలానికి విచ్చేస్తున్నారు. ధన్యవాదాలు మొదలు రమేష్ గారు. అమందానంద కందలిత పారవస్య ప్రాంగణం, అమందానంద కందలిత పారవస్య ప్రాంగణం, సురుచిరి శోభాయమైన సర్వకళా సంకలనం. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని సభా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అమందానంద కందలిత పారవస్య ప్రాంగణం, సురుచిర శోభాయమైన సర్వకళా సంకలనం, అతిరథ మహారథుల అద్భుత సమ్మేళనం, అందాల ప్రభు ఈ సభా ప్రాంగణం విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన వందనం. తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి విచ్చేసిన 4 చెరగల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, సుమార స్వాగతం. మొన్న లోకేష్ గారి భోగాపురంలో యువగలం పాత్ర సూపర్ సక్సెస్ అయింది. అలాగే మొన్న శంకరవం కార్యక్రమం కూడా సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్తే రా కదలరా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిని చెప్పకనే చెప్తుంది. ఈ కార్యక్రమం చూస్తుంటే నిస్సత్తువ ఆవహించిన ప్రజాస్వామ్యానికి సత్తువ కలిగించే ప్రయత్నమే ఈ సభ ఆరంభం. నిస్సత్తువ ఆవహించిన ప్రజాస్వామ్యానికి సత్తువ కలిగించే ప్రయత్నమే ఈ సభా ప్రాంగణం. భ్రష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా బడుగు జీవులు ఎగరేసిన ఉద్యమ పతాకమే ఈ తెలుగుదేశం పార్టీ. భ్రష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా బడుగు జీవులు ఎగరేసిన ఉద్యమ పతాకమే ఈ తెలుగుదేశం పార్టీ. జనజీవనాన్ని పునరుద్ధరించడానికి, జనజీవనాన్ని సేకరించే కార్యక్రమమే ఈ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం పొందడానికి
తెలుగు జాతి ఔన్నత్యం పెంపొందించడానికి, తెలుగు జాతి అధికారం సంపాదించడానికి జరుగుతున్న ఈ సభా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాబు సార్ వచ్చారు, పాట పెట్టండి. పాట సార్ వచ్చారు, పాట పెట్టాలి. బాబు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళ ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అందరు కూడా కదలిరా కదలిరా అన్నా ఒక 5 నిమిషాలు ఆపండి, 5 నిమిషాలు ఆపండి. సార్ ఫ్రెష్ అప్ అవుతారు. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా, ఆ రోజు నందమూరి మాటలు చెప్తున్నాను మీకు. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారత్ని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. యావదాంధ్ర ప్రజానీకము యొక్క ఈ జై జై ధ్వానాలు భారతదేశం భిన్నంటాలి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. ఒట్టి మాట